స్ట్రక్చర్ లో తీసుకోవాల్సిందే, దాంట్లో డౌట్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు అంతా హుషారుగా, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా నడకదారిలో మెట్లెక్కి వచ్చాడు, చాలా హుషారుగా 3 hours ఎక్కేశాడు. నువ్వు ఎంతసేపు తీసుకుంటావు మాకు తెలియదు. సరే దాని పక్కన పెడితే, అఖిలాండం దగ్గరికి వచ్చి కోనేట్లో మునిగి నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు అని చెప్పి ప్రమాణం చేయగలవా ఈ చర్చ ద్వారా? నేను అడుగుతున్నాను. చేయాలి. ఊరికి వచ్చి దర్శనం చేసుకునేసి డ్రామా చేసిపోవటం కాదు. చేయగలవా? ఇందాక మన వెంకటేశ్వర సార్ అన్నారు, అన్ని దేవాలయాలన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి, ఎవరు నోరు తెరిచి మాట్లాడలేకపోయారా? మీరే అడిగారు విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకొకరు ఏం చేస్తున్నారు. మేడం, రమణ దీక్షితులు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మొన్న. రమణ దీక్షితులు గారు ప్రధాన అర్చకులు, మాజీ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారుడు చెప్పాడు, నోరు తెరవనివ్వలేదు మమ్మల్ని, మా పైన కేసులు పెట్టారు, పోలీస్ కేసులు పెట్టారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన ఆయన. కాదండి, ఒక మాజీ ప్రధాన అర్చకుడు, ఒక ఆగమ సలహాదారుడు పైన కేసులు పెట్టడం ఏంది, బెదిరించడం ఏంది, ఎక్కడైనా చూసామో మనము? ఇప్పుడు వాళ్ళు పోలీస్ వ్యవస్థను టోటల్ కంట్రోల్లో పెట్టుకుని పోలీసులైనా పరిపాలించారు. మీకు తెలుసో లేదు, ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఒక 3-4 days 5 days బ్యాక్. నా పైనే తప్పుడు కేసులు పెట్టారు, నన్నే బెదిరించారు. ఎవరిని వదిలిపెట్టారు కాక వీళ్ళు? ఈ విధంగా మొత్తం సిస్టమ్ ను పోలీస్ ద్వారా బెదిరించారు, భయపెట్టారు. ఏం చేస్తారు? త్వరితగతిన మీరు కొంత చెయ్యాలి, ఏదైనా ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేయడమా, సిట్ వేగంగా చేయడమా, ఏదైనా జరుగుతుంది మేడం. సిట్ ఏర్పడిన కొడాలి నాని చెప్పాడు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేసి. సిట్లు ఆ విధంగా ఉండదు. మీ బాబాయ్ చనిపోయినప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి గారు సిట్ ఏర్పాటు చేశాడు, అది కూడా అట్లా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని పనిచేసిందా? పోలీస్ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్ వేశారు. ఈ లోపల గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? మీరు జరగని ఇన్వెస్టిగేషన్ జరగని, పైగా ప్రధానమంత్రికి లేఖ రాసేది, నీ లేఖ కోసం ఎదురు చూస్తా అంటాడు ప్రధానమంత్రి ఇక్కడ తలుపుల దగ్గర. నేను చెప్పేది ఏంటంటే, మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి రమ్మనండి, అఖిలాండం దగ్గర నిలబడి నేను ఏ తప్పు చేయలేదని చెప్పండి, ధర్మారెడ్డి అని చెప్పమనండి. ఎందుకు ధర్మారెడ్డి నోరు తెరవటం లేదు? ఎక్కడ పోయాడు? మొత్తం స్కామ్ కి, మొత్తం దీనికి మూల కారణం సెంట్రిక్ గా, ధర్మారెడ్డి సెంట్రిక్ గానే జరిగింది. సమాధానం చెప్పాలి కదా. ఈ కుట్ర వెనకాల, ఆలయాల దగ్గర పూజ చేయటం వెనకాల దెర్ ఇస్ ఎ బిగ్ స్కెచ్ ఉంది, దీని వెనకాల ప్లాన్ ఉంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడానికి అన్ని రకరకాల ప్లాన్స్ అవతల పక్క వాళ్ళు మీరు ఆయన గతంలో చేసినప్పుడు కూడా చాలా ప్లాన్ గా, ప్రీ ప్లాన్ గా ఉంటాయి వాళ్ళ షోస్ అన్ని. మేడం ఒక్క నిమిషం, ప్రభుత్వం ఏమంత ఆశామాషిగా లేదు, తప్పు చేసిన ఎవరిని వదలటం లేదు. అడిషనల్ డీజీ సీతారామాంజనేయుల్ని, కాంతిరాణ టాటా అనే విషయాలు కొన్ని ఆగమేఘాల పైన సస్పెండ్ చేసి బాలేసిన తప్పు చేశారని తేలితే ఇంకొకరు లెక్క కాదు. నేను సందర్భంగా ఈ చర్చ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైనా తోక చేష్టలు చేసి తోక కత్తిరించే ప్రభుత్వం ఇది, చూస్తూ ఊరుకోదు. శ్రీధర్ గారు